హాయ్ ఎవ్రీవన్. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఈ చాప్టర్లో వర్క్షీట్ 2 చూద్దాం. ఓకేనా? ఇక్కడ సబ్ టాపిక్ ఏమి బాచనీయత సూత్రాలు కదా. ఇక్కడ క్రింది సంఖ్యలు 3చే భాగించబడతాయో లేదో సరి చూడండి. భాగించబడితే అవును లేకపోతే కాదు అని రాయండి అని చెప్పారు కదా. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు. ఇక్కడ డిజిటల్ రూట్ అంటే అంకమూలం ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం. అండ్ 3చే భాగించబడుతుంది అయితే ఎస్, లేదంటే నో రాయాలి. ఓకేనా? ఇప్పుడు అంకమూలం అంటే ఏమి అంటే ఇక్కడ 5736 ఉంది కదా. దీన్ని 5 + 7 + 3 + 6 మొత్తం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? ఒక నంబర్ వచ్చే వరకు కలుపుకునేదాన్ని అంకమూలం అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే 12, 15, 21 కదా. ఈ 21ను కూడా ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. సో 2 + 1 ఎంత? 3. ఇది 3తో భాగించబడుతుందా అంటే ఎస్, భాగించబడుతుంది. 3తో భాగించబడాలంటే అంకమూలం అనేది 3 లేదా 6 లేదా 9 వస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు ఇది భాగించబడుతుంది. నెక్స్ట్ నెంబర్ చూస్తే 4 + 7 + 5 + 8 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 11, 16, 24. మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేస్తే 2 + 4 ఎంత? 6 కదా. సో 6 ఇది కూడా భాగిస్తుంది. ఎస్. ఇక్కడ 6 + 4 + 0 + 5 మొత్తాన్ని కలిపితే 10, 15 వచ్చింది. మళ్ళీ ఈ 15ను కూడా 1 + 5 కలుపుకుంటే ఎంత? 6 కదా. సో ఇది కూడా 3చే భాగించబడుతుంది. నెక్స్ట్ 8141ని 8 + 1 + 4 + 1 మొత్తం ఎంత అయింది? 9, 10, 14. మళ్ళీ దీన్ని 1 + 4 కలిపితే 5 అయింది. కాబట్టి 5 వస్తే 3తో భాగించబడదు. కాబట్టి దీనికి నో. నెక్స్ట్ అందులోనే రెండో క్వశ్చన్, క్రింది సంఖ్యలు 9చే భాగించబడతాయో లేదో సరి చూడండి. భాగించబడితే అవును లేకపోతే కాదు. ఇక్కడ అంకమూలం అనేది 9తో భాగించాలంటే 9 రావాలి. ఓకేనా? అంకమూలం అంటే ఏమి? ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు 2720 ఉంది కదా. 2 + 7 + 2 + 0 అంటే ఈ నంబర్లు మొత్తం కలుపుకుంటాం. ఎంత వచ్చింది? 9, 11 అంతే కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని 1 + 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. కాబట్టి ఇది భాగించబడదు కదా. కాబట్టి కాదు రాసుకుంటాం. కాదు లేదంటే నో. ఇప్పుడు ఇక్కడ 9718 ఉంది. 9 + 7 + 1 + 8 మొత్తం కలుపుకున్నామంటే 16, 17, 25 కదా. 25 మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేస్తే 2 + 5 చేస్తామంటే 7 వస్తుంది. 7 కాదు మనకు కావాల్సింది 9 కావాలి. కాబట్టి ఇది కూడా 9చే భాగించబడదు. కాదు. నెక్స్ట్ 8076 కదా. 8 + 0 + 7 + 6 మొత్తాన్ని కలుపుకుంటే 15, 21 వచ్చింది. మళ్ళీ దీన్ని 2 + 1 కలిపితే 3 వచ్చింది. కాబట్టి ఇది కూడా 9చే నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి కాదు. నెక్స్ట్‌ది 6867 చూస్తామంటే 6 + 8 + 6 + 7 ఈ మొత్తాన్ని కలుపుకుంటే 14, 20, 27 వచ్చింది. మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి కదా. 2 + 7 కలిపినామంటే 9. కాబట్టి ఇది భాగించబడుతుంది కాబట్టి అవును. అర్థమవుతుంది కదా. అందులోనే థర్డ్ ప్రాబ్లం చూస్తే క్రింది సంఖ్యలు 3, 9చే భాగించబడతాయో లేదో సరి చూడండి. భాగింపబడితే అవును లేకపోతే కాదు అని రాయండి అన్నారు.
ఇక్కడ 339 ఉంది కదా! దీని అంకమూలం కలు కనుక్కుంటే 3 + 3 + 9 ఎంత? 3, 3, 6 15 వచ్చింది. 15ని మళ్ళీ ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకున్నామనుకోండి. 1 + 5 6 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 3తో భాగించాలంటే అంకమూలం అనేది 3 అయినా, 6, 9 ఇందులో ఏదో ఒక నంబర్ వస్తే అది 3తో భాగిస్తుంది. కానీ 9తో భాగించాలంటే కంపల్సరీ 9 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇది 3తో భాగిస్తుంది. అవును. 9తో భాగిస్తుందా అంటే కాదు. ఇక్కడ అదే కదా రాయమన్నారు. అవును, కాదని లేదా యెస్, నో అన్నా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 381 ఉంది కదా! 3 + 8 + 1 కలిపితే ఎంతొస్తుంది? 4, 12 వచ్చింది. మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకున్నామంటే 1 + 2 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది 3తో భాగిస్తుంది. అవును. 9తో భాగిస్తుందా? కాదు. ఓకే. నెక్స్ట్ నెంబర్ 273 ఉంది. 2 + 7 + 3 మొత్తం ఎంత? 10, 12. 12 అంటే 1 + 2 చేసినామనుకోండి ఎంతొస్తుంది? 3. కాబట్టి 3 అంటే ఇక్కడ 3తో భాగిస్తుంది. అవును. 9తో భాగించదు. 9తో భాగించాలంటే అంకమూలం కంపల్సరీ 9 రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే 540 ఉంది. 5 + 4 + 0 5, 4, 9 9 + 0 9 9 వస్తే కూడా 3తో భాగిస్తుంది. ఓకేనా? అవును. ఇక్కడ 9తో కూడా భాగిస్తుందన్నమాట. ఎందుకు? అంకమూలము 9 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 819 చూద్దాం. 8 + 1 + 9 కలుపుకుంటే 9, 9 18 మళ్ళీ దీన్ని 1 + 8 చేయాలి. కూడుకోవాలి. సో 9 వచ్చింది. 9 వస్తే 3తోనూ భాగిస్తుంది. 9తో కూడా భాగిస్తుంది. అర్థమవుతుంది కదా! నీట్‌గా వర్క్ షీట్స్ రాసుకోండి.